అందరికీ నమస్తే. వెల్కమ్ టు ది తెలుగు డేటా ఛానల్. సో, లాస్ట్ వీడియోలో అయితే మనం 8వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకాన్ని రివ్యూ చేస్తూ 'శతక సౌరభం' అనే పాఠ్యంలోని పద్యాలు మరియు వాటి యొక్క అర్థాలైతే చెప్పడం జరిగింది. ఈ వీడియోలో అయితే ఆ పాఠ్యాంశం వెనకాల ఉండేటటువంటి భాషా కృత్యాలు కానివ్వండి లేదా వ్యాకరణ అంశాలు గాని ఒకసారి చూద్దాం. సో, టెక్స్ట్ బుక్‌లో మనకి ఆ భావాలైతే ఇవ్వడం జరిగింది. భావాల తర్వాత మనం చూసినట్లయితే అవగాహన ప్రతిస్పందన అని చెప్తూ ఒక ప్రతిపదార్థాన్ని అయితే ఇక్కడ పరిచయం చేయడం జరిగింది. కనక విశాల చేల భవకానన శాతక చూడండి శాత కుఠారధార అంటూ మనకైతే ఇవ్వడం జరిగింది. సో, దీంట్లో మనకి అర్థాలైతే ఉన్నాయి కాబట్టి దీన్నైతే నేను స్కిప్ చేస్తున్నాం. సో, తర్వాత వచ్చేది ఒక గేమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ గేమ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. సో, నెగ్లెక్ట్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే దీన్ని రచించింది డి. చంద్రశేఖర్. సో, దీన్ని దేని నుండి గ్రహించారంటే బుద్ధ ధర్మసారం అనే కావ్యం నుండి అయితే గ్రహించారనమాట. మనోస్థితులన్నింటికి మూలము మనసే, మనసే ముఖ్యము, మనసుమయం. కలుషితమైన మనసుతో పలికిన మాటలు చేసిన చేతలు ఫలితంగా దుఃఖం ఎద్దుల గిట్టలను అనుసరించి బండి చక్రంలా వెంట తరుమును అంటూ బుద్ధ ధర్మసారం అని చెప్పారు. నిజానికైతే వీటిని దమ్మపదం అంటాం అనమాట. దమ్మపదాలు అంటారు. బౌద్ధ ధర్మాన్ని గురించి చెప్పే వాటిని దమ్మపదాలు అంటారు. అలాంటి దమ్మపదం నుండి తీసుకున్నటువంటిది ఇది గుర్తుపెట్టుకుంటారు. సో, మనం చేసిన పాపాలు అనేవి బండి చక్రాలు ఏ విధంగా అయితే ఎద్దుల గిట్టలు వెంబడి వస్తూ ఉంటాయో అలాగే మనం చేసిన పాపాలన్నీ కూడా మన వెనకపోయి వస్తుంటాయని చెప్పడం అనేది ఈ భావం అనమాట. ఇక గద్యంలోకి వచ్చేసరికి ఇక్కడ కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది ఇవ్వడం జరిగింది. తెలుగు కవయిత్రులలో నందిపాటి శేషమాంబ ఒకరు. ఆమె కర్నూలు జిల్లాలోని కొలిమిగుండ్ల మండలం నందిపాడు గ్రామంలో జన్మించారు. సో, ఇక్కడ కవయిత్రి గురించి అయితే మనకి ఇవ్వడం జరిగింది. నందిపాటి శేషమాంబ. రంగమ్మ రామస్వామి ఆమె తల్లిదండ్రులు. ఆమెకు రంగయ్యతో బాల్య వివాహం జరిగింది. ఆమెకు 9 సంవత్సరాల ప్రాయంలోనే భర్తను కోల్పోయిన బాల్య వితంతువైనది. నందిపాటి రామ నాటకము, ప్రహ్లాద చరిత్ర నాటకము, శ్రీ తులసి మహాత్మ్య నాటకము, శ్రీ కాళీయ మర్దన నాటకము, ద్విపద, యక్షగాన, కోమల పదాలు వంటి రచనలను సృజించారు అంటే ఆవిడ రచించారు. 1943 సంవత్సరంలో ఆమె నందిపాడులో స్వర్గస్థులయ్యారు అంటే మరణించారు. వారి సాహితీ సేవలు ఆంధ్ర వాంగ్మయ సూచికలో పేర్కొనబడినవి. అంటే తెలుగు యొక్క రచన సారస్వంలో ఆవిడకి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించినటువంటి రచనలు. సో, ఈవిడ గురించి కూడా మనకి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. సో, ఆ నాటకాలు అయితే గుర్తుంచుకోండి. అన్నీ కూడాను మనకి నాటకాలుగానే ఉన్నాయి. ఒక ద్విపద, ఒక యక్షగానము, కోమల పదాలువి కాస్త కొత్తగా ఉన్నాయన్నమాట. ఇక తర్వాత మనకు వచ్చేసరికి వ్యక్తీకరణ సృజనాత్మకత అనే విషయం సంబంధించి కొన్ని ప్రశ్నలు అయితే ఇవ్వడం జరిగింది. ఇది రెగ్యులర్ స్టడీస్ పిల్లలకు సంబంధించింది. ఇక తర్వాత చూస్తే క్రింది వాక్యాలలో ఉన్న భాషాంశాల్లోకి వచ్చినట్లయితే క్రింది వాక్యాల్లో ఉన్న పదాలకు అర్థాల పట్టిక ద్వారా గుర్తించండి అంటూ కొన్ని సొంత వాక్యాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, జననీ జనకులు కరములు. జననీ జనకులు అంటే ఈ బాక్స్లో మనకు చూస్తే తెలుస్తుంది తల్లిదండ్రులు. ఇక్కడ కరములు అంటూ కూడా మనకైతే ఇవ్వడం జరిగింది. చేతులు. కరములు అనే పదానికి అర్థం చేతులు అనమాట. ఇలా మనం చూడొచ్చు. కాలము అంటే సమయము, కనకము అంటే బంగారము, సూనృతము అంటే ఇక్కడ చూద్దాం హితము ఇవ్వడం జరిగింది. సో, బంగారం అయిపోయింది. సూనృతము అంటే మంచి మాట. ఓకేనా, గుర్తుపెట్టుకుంటారు. అలాగే హితము అంటే మంచి మాట. ఓకేనా, హితము అంటే మంచి, మేలు, మేలు సరిపోతుంది ఇక్కడ. ఇలా మనకైతే ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత చూసుకున్నట్లయితే కొన్ని నానార్థాలు అయితే ఇవ్వడం జరిగింది. నానార్థాలు అంటే ఒకే పదానికి విభిన్న అర్థాలు వచ్చినట్లయితే వాటిని నానార్థాలు అంటారు. జనని అనే దానికి నానార్థాలు తల్లి, కోరిక, దయ. కను అంటే మనం చూచుట అని అంటాం కదా, ప్రసవించుట, చూచుట, ప్రసవించుట, తెలియపరచుట. మతి అనేసరికి ఇక్కడ బుద్ధి, తలపు, ఇచ్ఛ. పలుకు అంటే మాట్లాడడం కదండి. సో, నింద, ఖండము. అదే అంటే ఎందుకంటే మనకి పలుకు అంటే ఒక భాగం అని అర్థం వస్తుంది. సాధారణంగా మనం బత్తాయి పండు తీసామనుకోండి పలుకులు అంటాం, అంటే బత్తాయి ముక్కలు అని అర్థం. ఇక ధర్మము అంటే పుణ్యము, యాగము, న్యాయము అని అర్థాలు వస్తాయి. వీటిని ఉపయోగించి సొంత వాక్యాలు అయితే రాయమన్నాడు. ఇక తర్వాత చూస్తే కొన్ని పర్యాయ పదాలు అయితే మనకి విద్యార్థులకి ప్రశ్నించడం అయితే జరిగిందనమాట. చూద్దాం ఒకసారి. పలాయనం అండి. పలాయనము అంటే మనకు సాధారణంగా పారిపోవడం లేదా పరిగెత్తుట. ఓకేనండి, లేదా
పారిపోవుట అని 2 అర్థాలు వస్తాయి. ఇక డైరెక్ట్‌గా నేనైతే రాసేస్తున్నాను. సో, నిజానికి పలాయనం ఇక్కడ రాయాలి. ఇక్కడ సో, కార్యము అని రాసి దానికి మనకి ఏమడిగాడండి? పర్యాయపదాలు. కార్యము అంటే 1 పని, 2 కార్యక్రమము. సో, అని మనం రాయొచ్చు ఇక్కడ. ఇక తర్వాత చూస్తే వీణుల విందు. వీణుల విందు అంటే చెవికి ఇంపుగా అని అర్థం వస్తుంది. చెవికి ఇంపుగా. అదేవిధంగా శ్రవణ శుభము, శ్రవణానికి అనువుగా ఉన్నది. శ్రవణ శుభం అని అర్థం వస్తుంది. ఇక తర్వాత 4వది చూస్తే వెలుగు అంటే ఇక్కడ కాంతి లేదా ప్రకాశం అని 2 అర్థాలు అయితే మనకు వస్తాయి. తర్వాత చూసుకున్నట్టయితే ప్రకృతి వికృతులు అయితే మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, ఈ ప్రకృతి వికృతులు ఈ వాక్యాల్లో ఉన్నాయి, వాటిని అయితే గుర్తించండి అంటూ మనకైతే యాక్టివిటీ ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ ఫస్ట్ వన్ చూస్తే కార్యము, దానికి కర్జము, తర్వాత కథ, తర్వాత దానికి కథ, తర్వాత శ్రీ సిరి, తర్వాత భాష భాష, భోజనము బోనము. ఇలా మనకి ప్రకృతి వికృతులు అయితే ఇక్కడ అదనంగా చేర్చడం జరిగింది. ఇక భాషా క్రియకు సంబంధించి చూస్తే మొదటి పెట్టెలో అర్థాలు, రెండో పెట్టెలో ఒక ఆధార పదాలు అయితే ఇవ్వడం జరిగింది. వాటిని రౌండప్ చేయమన్నారు. ఉదాహరణకి చూడండి, యుద్ధము ఉందనుకోండి, దీనికి ఒక నెంబరు మనం ఇక్కడ ఏది చూస్తుంటే యుద్ధం అంటే రణం అంటే 6వ నెంబర్ ఇక్కడ మీరు వేయాల్సి వస్తుంది. అదేవిధంగా బాణము అనే దానికి ఇక్కడ చూడండి శరం అంటే బాణం కాబట్టి 1 వేయాలి. పుణ్యక్షేత్రం అంటే తీర్థము నెంబర్ 7 వేయాలి. ఇలా మనం ఏం చేస్తామంటే దూలము, వాసము 4 వేస్తాం. వెతకడం అంటే ఇక్కడ చూడండి, ఓకేనా, కనుగొను 5 వేసుకోవచ్చు. కొండ అంటే గిరి 2 వేయచ్చు. మనస్సు అంటే ఇక్కడ చూడండి మనస్సు. సో, ఇక్కడ మనస్సుకు సరిపోయే పదాలు ఏమన్నా చెక్ చేసుకోండి. నవ్వు అంటే హాస్యము, ఎల్లప్పుడూ అంటే సతతము, తర్వాత లంక అంటే లంకకు లంక ఇచ్చాడు, ఇక్కడ పెద్దగా ఏం లేదు. ఓకేనా, 10 వేసుకోవచ్చు. ఇక మిగిలిపోయిన నెంబర్ 9 ఉంది కదా, 9 కూడా అయిపోయింది కదా. సత్తము అంటే ఎల్లప్పుడు. ఇక 8 మిగిలింది చిత్తము, మనస్సు అంటే చిత్తము, మీరు ఇలా వేసుకోవచ్చు. తర్వాత వ్యాకరణాంశాలు చూసుకున్నట్లయితే సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధులు అయితే ఇవ్వడం జరిగింది. ఇక విద్యార్థులను ఉద్దేశించి కొన్ని సంధులు కూడా ఇవ్వడం జరిగింది. విద్య ప్లస్ అద్ధి అని రాయొచ్చు మనం ఇక్కడ. అదేవిధంగా సూర్యోదయము, సూర్య ప్లస్ ఉదయము అని రాయొచ్చు మనం. ఓకేనా, సూర్య ప్లస్ ఉదయం, సూర్యోదయం గుణసంధిగా మనం చెప్తాము. అదేవిధంగా గజేంద్రుడు, గజ ప్లస్ ఇంద్రుడు, గజేంద్రుడు, గజ ప్లస్ ఇంద్రుడు. ఓకే, ఇది కూడా మీకు గుణసంధి అవుతుంది. మహర్షి, మహా ప్లస్ ఋషి, మహా ప్లస్ ఋషి అవుతుంది. ఇది కూడా మీకు ఓకేనా, మహా ప్లస్ ఋషి మహర్షి అవుతుంది. కాబట్టి ఇది కూడా మీకు గుణసంధిగానే మనం చెప్పడం జరుగుతుంది. ఓకేనా, సో ఇవండి. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే పదాలను కలిపి సంధి పేరు రాయమన్నారు. ఫలంబులు ప్లస్ ఊరక, ఫలంబులూరక తో సంధి అండి, ఫలంబులూరక. ఓకేనా, ఉత్వ సంధిగా మనం చెప్తాము. తర్వాత చూస్తే చరణ ప్లస్ అభివాదము, చరణాభివాదము సవర్ణ దీర్ఘ సంధి, సవర్ణ చరణాభివాదము ఇలా రాయొచ్చు. కాక ప్లస్ ఉండ. ఓకేనా, దీన్ని ఎట్లయితే మనం ఏమో చెప్తాం చెప్పండి, కాకుండా. ఓకేనా, కాకుండా. సో కాబట్టి అత్తుకు ఉత్తు సంధి జరిగింది కాబట్టి దీన్ని మనం ఏం చెప్పచ్చు. ఓకేనా, ఎస్, దీన్ని అయితే మనం ఆత్మసంధి అని చెప్పచ్చు. ఓకేనండి, ఫలంబు ప్లస్ లూరక, ఫలంబు లూరక. ఓకే, తర్వాత చూద్దాం. ఇక్కడ తత్పురుష సమాసాలు అయితే ఇవ్వడం జరిగింది. విశ్వహితము, విశ్వం యొక్క హితము, విశ్వం యొక్క హితము. ఇది మనకి షష్ఠి తత్పురుష సమాసం అనమాట. అదేవిధంగా సత్పురుష నివాసము, సత్పురుషుని యొక్క నివాసము. పరోపకారము, పరులకు ఉపకారము. ఇక్కడ మారుతుంది, పరుల యొక్క ఉపకారము కాదు, పరులకు ఉపకారము. ఇలా మీరు విగ్రహం రాయిస్తే సరిపోతుంది. గురు చరణములు, గురువు యొక్క చరణములు ఇక్కడైతే మీరు రాయొచ్చు. ఓకేనా, ఇది మామూలుగా ఉంటుంది. ఇక విగ్రహవాక్యాలు అడిగారండి. జనని జనకులు, జనని మరియు జనకుడు ద్వంద్వ సమాసం. ఘనరసము, ఘనమైన రసము విశేషణ పూర్వపద సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇది ఘనమైన సారం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం చెప్తాను. చిత్తశుద్ధి, చిత్తము యొక్క శుద్ధి షష్ఠి తత్పురుష అండి.
చిత్తము యొక్క శుద్ధి అని చెప్తాము, షష్ఠీ తత్పురుషం అండి. ఇక తర్వాత చూసుకుంటే ఛందస్సు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కొన్ని విషయాలు అనేవి మనం బ్రాడ్గా తెలుసుకోవాలి. 8th క్లాస్ అండ్ నెక్స్ట్ 9th 10thలో కూడా ఉపయోగపడే విధంగా ఉంటాయి. పద్య లక్షణాలను తెలియజేసే శాస్త్రాన్ని ఛందస్సు అంటారు. గణాలకు గురు లఘువులు ఆధారం ఉంటాయన్నమాట. అంటే ఛందస్సులో వాడేటటువంటి గణము. అసలు గణము అంటే ఏమిటి దాని గురించి చూద్దాం. ఒక మాత్రా కాలంలో ఉచ్చరించే అక్షరాలను లఘువులని, 2 మాత్రల కాలంలో ఉచ్చరించబడే లేదా పలుకబడే అక్షరాలను గురువులని అంటారు. మాత్ర అనగా ఒక చీటిక వేసినంత కాలం, చీటిక అంటే సెకండ్ కన్నా ఎక్కువైపోతుంది. నిజానికైతే మాత్ర అంటే ఒక సెకనులో 4వ భాగం. ఓకేనండి, ఒక సెకండ్లో 4వ భాగాన్ని మాత్ర అంటారు. ఒక మాత్ర కాలంలో ఉచ్చరించే శబ్దాన్ని లఘువుగాను, 2 లేదా అంతకన్నా ఎక్కువ మాత్రా కాలంలో ఉచ్చరించే శబ్దాన్ని గురువుగాను తీసుకోవడం అయితే జరుగుతుంది. లఘువుని చెప్పడానికి ఇలా ఐను, గురువును రాసేటప్పుడు యూను ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. ఇంకా ఇక్కడ చూడవచ్చు హ్రస్వాక్షరాలు, హచ్చులతో కూడిన హల్లులు, దీర్ఘాలు కానీ ద్విత్వాక్షరాలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదంతా మీకు ఘన విభజన చేసేటప్పుడు మీకు తెలిసి వస్తూ ఉంటుంది. ఇవన్నీ మీకు తెలిసిందే. గురువుని ఎప్పుడు వాడాలి, లఘువుని ఎప్పుడు వాడాలి. అయితే ఇక్కడ ఒక చిన్న కండిషన్ అండి. చాలా వరకు మీ తెలుగు చదువుకునేటప్పుడు వీటి గురించి అయితే తెలుసుకోవాలి. సాధారణంగా ఛందస్సు చెప్పేటప్పుడు ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం అంటారు, లేదా సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరము, లేదా సంశ్లేషాక్షరానికి ముందున్న అక్షరం గురువు అవుతుంది అంటారు. నిజానికి ఇక్కడ చిన్న సవరణ ఉంటుంది. కానీ ఆ 2 పదాలు కూడా చూడండి, ద్విత్వానికి, సంయుక్తానికి, సంశ్లేషాక్షరానికి ముందున్న అక్షరము ఒకే సమాస బంధంలో ఉండాలి. ఓకే, సమాస బంధంలో ఉంటేనే అప్పుడు దానికున్న ముందున్న అక్షరం గురువు అవుతుంది. అన్యదా లఘువుగానే మనం తీసుకోవాల్సి వస్తుంది. చూడండి ఒకసారి దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో వాని శ్వాస ఆడుట లేదు అన్నారు అనుకోండి. ఇప్పుడు వా దీర్ఘం ఉంది, గురువుగా చెప్తాం. శ్వాస వావుతూ నీపై ప్రభావం ఉంది కాబట్టి గురువు. షాకు దీర్ఘం ఉంది, గురువు. షా ఒకటి. ఆడుట లేదు, గురువు లఘు అని చెప్తాం. అంటే ఈ వావు యొక్క ప్రభావం నీపైన ఉంటుంది. దీన్ని ఒకవేళ సంధి విచ్ఛేదన చేశాను అనుకోండి, అంటే సమాస డిఫరెంట్గా చేస్తాను. చూడండి, వాని శ్వాస ఆడుట లేదు అని విడదీసాం అనుకోండి, ఇప్పుడు దీన్ని గురువు అవుతుందంటే గురువు కాదండి, ఇది లఘుగానే పరిగణించబడాలి. ఎందుకంటే ఈ 2 కూడా ఒకే సమాస బంధంలో లేవు. ఒకే సమాస బంధంలో ఉన్నప్పుడు మాత్రమే సంయుక్తానికి, ద్విత్వానికి లేదా సంశ్లేషాక్షరానికి ముందున్న పదం గురువు అవుతుంది. మీరు చాలా పద్యాలు ఘన విభజన చేసేటప్పుడు దాని ప్రభావం అయితే మీరు చూస్తారు. ఇక పూర్ణ బిందువుతో కలిగి ఉన్న అక్షరం గురువుగా చెప్పబడుతుంది. రేఫము అని పిలుస్తాం అనమాట. పొల్లు హల్లుతో కూడిన, అంటే దాన్ని సాధారణంగా రేఫం అని చెప్తాం. పొల్లు హల్లుతో కూడిన అక్షరాలు కూడా గురువులుగానే పరిగణింపబడతాయి. త్విక్, కున్, ఏష్ ఇలాంటివన్నీ కూడా. విసర్గ కలిగిన అక్షరాలు కూడా మనం గురువుగానే పరిగణించాలి, గుర్తుపెట్టుకోండి చాలామందికి. అయితే ఇక్కడ ఛందస్సులో మనకు కొన్ని సందర్భాలలో నకారపు పొల్లు మనం వాడాల్సి వస్తుంది, లేదా పూర్ణ బిందువును వాడాల్సిన సందర్భంలో ఛందస్సును విచ్ఛేదం చేయకుండా ఉండడం కోసం పూర్వకాలం రచయితలు అయితే అరసున్నా వాడేవారు. అరసున్నా ఉంటే దాన్ని మనం లఘువుగానే తీసుకోవాలి. ఉదాహరణకు నాకున్ ఇలా రాసామనుకోండి, నాకున్ అని పెట్టాం. నిజం చదివేటప్పుడు కున్ అని చదువుతాం, నాకున్ అని చదువుతాం. కానీ నా గురువు అవుతుంది దీర్ఘం కాబట్టి కున్ అనేది లఘు అవుతుంది అనమాట. అంటే అరసున్నా ఉండేటప్పుడు మనం ఛందస్సులో దాన్ని పరిగణింపబడం, అది రచయితల పాలిట వరంగా చెప్తాం అనమాట ఛందస్సు ప్రక్రియలో. గుర్తుపెట్టుకోండి, ద్విత్వానికి కానీ సంయుక్తాక్షరాన్ని కానీ సంశ్లేషాక్షరాన్ని కానీ ముందున్న అక్షరం ఎప్పుడు గురువుగా పరిగణింపబడుతుందంటే ఆ ముందున్న పదం ఆ పదంతో ఒకే సమాస బంధంలో ఉండాలి. అలానేదా అది మనం లఘుగానే తీసుకోవాల్సి వస్తుంది. ఇది ఇంటర్మీడియట్లోనూ మీరు చూసి ఉంటారు. తర్వాత క్రింద అక్షరాలను లఘు గురువులుగా గుర్తించండి అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ త్రు అనేది ఇది గుణింతము కాబట్టి ఇది లఘు. చాలా మంది ఇది తప్పు చేస్తూ ఉంటారు. అమృతం ఘన విభజన చేయండి అంటే లఘువు గురువు, లఘువు గురువుగా రాస్తారు. నిజానికి మృ అనేది మనకి హ్రస్వపదము, అంటే లఘువు గురువుగానే వస్తుంది. త్రిస్రో ఏదైతే ఉందో ఈ మనకి రావొత్తు అని చెప్తాం కదా, రూవొత్తు అంటాం. సో ఇది లఘుగానే తీస్తాం. రూ ఉందనుకోండి దాన్ని గురువుగా తీస్తాం అనమాట. ఉదాహరణకి పితృణము అనే ఒక అతను రాశాడు, పితృణము. ఇప్పుడు ఇది రు అండి, ఇది గురువు అవుతుంది. సో దయచేసి ఇది గుణింతమే మాత్రమే, ఇది సంయుక్తం కానీ ద్విత్వం కానీ కాదు. సో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడాను మనం
రాయకూడదు. ఇక తర్వాత మనం చూడొచ్చు గణాలు ఏర్పడే విధానం. గణాలు అనేవి సాధారణంగా ఒక లఘుతో కానీ, లేదా ఒక లఘు గురువు కానీ, లేదా 2 కానీ, లేదా 3 కానీ, లేదా 4 కానీ గణాలనేవి అంటే మనకి లఘు గురువులు కలిసి మనకి గణాలు ఏర్పడతాయి. ఇక్కడైతే మీకు ఇక్కడ ఛందస్స పాఠకు సంబంధించి పూర్తి చర్చ జరిగింది కాబట్టి లఘు లేదా గురువు ఉండేటటువంటి గణాల గురించి చూద్దాం. ముందుగా ఒకే అక్షరం గణంగా ఏర్పడితే దాన్ని ఏకాక్షర గణం అంటారు. ఉదాహరణకు ఒక లఘు ఉందనుకోండి దాన్ని లగనం అని చదవాలి, ఒక గురువు ఉందనుకోండి గణం అని చదవాలి. ఇక 2 ఉన్నాయి అనుకోండి, 2 ఉండేటప్పుడు లఘువు గురువు వచ్చిందనుకోండి దాన్ని లగం అంటాం, దీనికి మరో పేరు వా. గురువు లఘు వచ్చిందని దీన్ని గలం అని పిలుస్తాం, దీనికి హగనం అని కూడా అంటాం. లేదా 2 లఘువులు వస్తే దాన్ని లగనం అని పిలుస్తాం, 2 గురువులు వస్తే దాన్ని గాగా పిలుస్తాం. లా గా అని దీర్ఘం పెట్టి పిలుస్తాం, లేదా లల గగ అని కూడా పిలుస్తాం అనమాట. లల అంటే 2 లఘువులు, గగ అంటే 2 గురువులు. 2 లఘువుల్ని లా అని పిలుస్తాం, 2 గురువుల్ని గా అని పిలుస్తాం అనమాట. ఇక తర్వాత చూస్తే 3 అక్షర గణాలతో చూసేటప్పుడు మనకు ముఖ్యమైనది ఏంటంటే వాటి యొక్క లఘు గురువులతో ఆధారం చేద్దాం. ఆది గురువు భగనం, మధ్య గురువు జగనం, అంత్య గురువు సగనం, సో సమస్త గురువు మగనం అని పిలుస్తాము. ఇక లఘువులకు వస్తే ఆది లఘువు యగనం, మధ్య లఘువు రగనం, అంత్య లఘువు తగనం, సో అన్ని లఘువులు వస్తే దాన్ని నగనం అని పిలుస్తాం. చూసారు కదా, 3 లఘువులు ఉంటే నగనం అంటాం, అన్ని గురువులు ఉంటే వాటిని మగనం అని పిలుస్తాం. అయితే ఈ గణాలు అనేవి మొత్తం మనకి 8 ఇవ్వడం జరిగింది, 3 అక్షర గణాలు అనేవి. ఇది వృత్త జాతుల్లోనూ జాతు పద్యాల్లోనూ కూడా మనం వాడుతూ ఉంటాం. బాజాస అనేవి గురువు యొక్క స్థానం ఆధారంగా మార్చబడతాయి. ఎరతాలు అనేవి లఘు యొక్క స్థానం బట్టి మారుతూ ఉంటాయి. మా అంటే అన్ని గురువులు, నా అంటే అన్ని లఘువులు అంటూ మనకి ఇవ్వడం జరిగిందనమాట. అయితే దీనికి సంబంధించి మీకు ఘన విభజన చేయమని కొన్ని పదాలు అయితే ఇవ్వడం జరిగిందనమాట. మీరు వీటిని ట్రై చేయండి. జనకుడు అనేసరికి అన్ని లఘువులే వస్తాయి కాబట్టి ఇది నల అని చెప్తారనమాట. ఇక జనని చూసుకుంటే లఘు లఘు గురువు వస్తుంది, దేవత గురువు లఘు లఘు, కాలము గురువు లఘు లఘు, కరము లఘు లఘువు, విస్తరము సో విస్తర అన్నది కాబట్టి గురువు లఘు లఘు, అక్కర గురువు లఘు లఘు, బంగారము గురువు గురువు గురువు, సూర్యులు గురువు లఘు లఘు, భాస్కర గురువు లఘువు గురువుగా మనం చెప్తాం అనమాట. ఇలా మనకి ఘన విభజన అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇంక చివరిలోకి వస్తే కారణం లేని కలహంబు, గుణము లేమి పరవధు పరధన వాంఛ, బంధు సాధు జములు అంటూ ఒక పద్యం అయితే ఇవ్వడం జరిగింది. కారణము లేకయు తగులాటుట, దయ లేకుండుట, పరస్త్రీ ఎందును పరధనం ఎందును కోరిక, బంధువుల ఎందును సజ్జనుల ఎందును ఓర్వ లేకుండుట అనునవి దుష్టుని యొక్క సహజ గుణాలంటూ ఇవ్వడం జరిగింది. మనకి ఈ పద్యం అనేది అపరిచిత పద్యంలో మనకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ పద్యం యొక్క అసలు ప్రధానమైన ఇతివృత్తం ఏంటంటే దుష్టుని యొక్క సహజ లక్షణము. దీన్ని రచించింది ఏనుగు లక్ష్మణ కవి గారు. సో మనిషికి ఏమేమి ఉండకూడదు అంటే సో పరస్త్రీల యందు కానీ పరదానం ముందు కోరిక ఉండకూడదు, కారణం లేకుండా తగులాట లక్షణం ఉండకూడదు, దయ లేకుండా అనేది ఉండకూడదంటూ కొన్ని అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో గాయస్ ఇది ఈ పాఠం యొక్క మొత్తం కృత్యాలనే మీకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక క్వశ్చన్ చూడండి, అక్టోబర్ 22వ తేదీని ప్రపంచ విలువల దినోత్సవంగా జరుపుకుంటారు. ఇక్కడ కూడా సో వరల్డ్ మొరాలిటీ డే ఆర్ వరల్డ్ మోరల్ డేస్ అని ఏ రోజు జరుపుకుంటారంటే అక్టోబర్ 22 గుర్తుపెట్టుకోండి. సో ఇది ఇక తర్వాత మేటి పద్యం చూద్దాం. జిలిబిలి పలుకుల బులు ముద్దులు గొలిగేటి తెలుగు భాషతో సరియగునే తెలిసియు తెలియక వీణుల నల చూసారా, ఇంచెడు వెర్రి ముర్రి ఎర మకెర బాల్ అంటూ ఒక పద్యం అయితే ఇవ్వడం జరిగింది. వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు రాశారు, సినీ గేయ రచయిత, సో సినీ గీత రచయిత అనమాట. సో ఈ పద్యం పైన కూడాను గుర్తుపెట్టుకుంటారు. సో జిలిబిలి పలుకుల బులుము అనే పద్యం కనిపించగానే వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారి పేరు అయితే రాస్తారు. సో గైస్ ఇంకా చూస్తే కవుల కంటే తుహిన కర్పూర నభకీర్తి అంటూ నండూరి రామకృష్ణాచార్యులు గారిది. అలాగే జలసేవన గలగలల చూసారా, లవ్వలముల పెల భోక్త బలబల లెబల వసిపట బెలబెల లందెల జల జల లేకీభవించు జనము భుజింపనంటూ చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారి ఒక పద్యం అయితే ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ప్యారడీ కూడా ఇక్కడైతే మీకు ఇవ్వడం జరిగిందనమాట. ప్యారడీ అనేది ఒక అనుకరణ, ఒక పద్యాన్ని కానీ పాటను కానీ వ్యంగ్యంగా అనుకరించి సృజనాత్మకంగా చేసిన రచన ప్యారడీ అంటారు. తెలుగు పద్యాలకు ప్యారడీ రచన కోకొల్లలు. ప్రసిద్ధమైన కవితకు అదే రూపంలో చమత్కారజనకంగా చెప్పే మరొక కవితనే ప్యారడీ అంటారు. ఇక్కడ మనకు చూడొచ్చు ఒక ప్యారడీ అయితే ఇవ్వడం జరిగింది.
ఓకేనా. సో ఇది గైస్, ఇది ఈ లెసన్లో ఉండేటటువంటి ఇంపార్టెంట్ కీ పాయింట్స్ అనమాట. ఎక్కడైనా సరే మిస్ అయినట్లయినా లేదా ఏమైనా మిస్టేక్లు జరిగినా వెంటనే మీరు సహృదయంతో కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ టైం ఆ వీడియోలో ఇమీడియట్గా ఎడిట్ చేయడం అనేది చేస్తాము. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.